హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బాబా సాయి చరిత్రలో ఒక టాపిక్ అండి. బాబా నిజ జీవితంలో కొంతమందికి వ్యాపారంలో సలహాలు ఇచ్చారనమాట. ఆ సలహాలు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబా ఆరోగ్యమే కాకుండా నిజ జీవితంలో నందు చక్కటి సలహాలు కూడా ఇస్తారండి. ఆరోగ్యం పట్ల ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని సలహాలు ఇస్తారు, అలానే నిజ జీవితంలో కూడా మనకి ఏమన్నా తప్పులు చేస్తున్నట్టే ఖచ్చితంగా సలహాలు ఇస్తారు. అలానే బాబా సత్యత పారాయణంలో ఒక భక్తుడి గురించి మాట్లాడుకుందామండి ఈరోజు. బాబా పట్ల ఎనలేని భక్తి ప్రవర్తనలు కలిగిన దాము అన్న ఆయన ఒకరోజు పత్తి వ్యాపారం పెట్టాలని చెప్పి అనుకున్నారు. అంటే అతను వేరొక మిత్రుడితో ఇద్దరు కలిసి ఆ వ్యాపారం చేయాలనుకున్నారు. అది స్వల్పకాలంలోనే 2 లక్షల లాభాలు వస్తాయి అని చెప్పి అనుకుని బాబాని సంప్రదించారనమాట. బాబాని అడిగారు, ఇది పెట్టొచ్చా పెట్టకూడదని. అప్పుడు బాబా అన్నారు, ఈ వ్యాపారం వద్దని చెప్పారు. అలానే అది వద్దని చెప్పారని చెప్పి బియ్యం కానీ, గోధుమలు కానీ, ఇంకా ఆహార దినుసులు ఉంటాయి కదండి, ఆ వ్యాపారం చేయాలని చెప్పి మళ్ళీ బాబా దగ్గరికి వచ్చారు. దానికి కూడా బాబా అభ్యంతరం చెప్పారు. దానికి దాము అనే భక్తులు చాలా నిరాశపడ్డారనమాట. ఏంటి బాబా, నేను ఈ వ్యాపారం పెడతానంటే వద్దన్నారు, పత్తి వ్యాపారం వద్దన్నారు, మళ్ళీ వ్యాపార దినుసులు బియ్యం గోధుమలు ఇవి కూడా వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు అని చెప్పి దాము అనే భక్తులు చాలా బాధపడ్డారనమాట. అలా బాధపడిన తర్వాత కొన్ని అనాది కాలంలోనే దాముకు బాబా సలహా ఇచ్చింది అంత దూరదృష్టి అని చెప్పి అర్థమైంది ఆయనకే. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన 2-3 నెలలకే పత్తి వ్యాపారస్తులందరూ దివాలా తీశారు. అంటే పత్తి వ్యాపారంలో వేసిన ప్రతి ఒక్కరికి నష్టాలు వచ్చాయి. అట్టానే ఆహార ధాన్యాలు బియ్యం ధరలు అన్నీ పడిపోయాయి అన్నమాట. అప్పుడు దాము అనే భక్తుడికి అర్థమైంది, వ్యాపారంలో దిగుదాం అనుకున్న ఆయన్ని బాబా వద్దని ఆపేశారు కాబట్టి ఈరోజు అలా ఉన్నారని చెప్పి భక్తులు చాలా కన్నీటి పర్యంతరం అయ్యారనమాట. ఎందుకంటే ఆ రోజున ఆయన కాదని వేస్తుంటే ఆయన కూడా నష్టపడిపోయేవారు అనమాట. అలా నష్టపడుకోకుండా బాబా కాపాడారని చెప్పి బాబాకి కృతజ్ఞతలుగా చెప్పాడు. అసలు ఈయన విషయంలోనే కాదండి, చాలామంది విషయంలో బాబా చాలా సలహాలు ఇస్తారన్నమాట. నిజమైన భక్తులు ఖచ్చితంగా అడిగితే సమాధానం ఖచ్చితంగా చూతారు. నాకు తెలిసినంత వరకు అయితే మనం వ్యాపారం చేయాలనుకున్నా, ఏవైనా కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏవైనా సరే కొత్తగా స్టార్ట్ చేసి ఏవైనా సరే ఫస్ట్ మనం బాబాని అడిగి చేస్తే ఖచ్చితంగా సలహా ఇస్తారు. మన నమ్మకంతో బాబా చాలామందికి చాలా రకాల సలహాలు ఇస్తూ ఉంటారండి, వాళ్ళ నమ్మకం బట్టి అనమాట. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కొంతమంది బాబాకి చెప్పుకొని చేసే వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది. కొంతమంది చెప్పకుండా జరిగిన కొన్ని పొరపాట్లు జరిగిన బాబా దాన్ని సరిదిద్దుకు వస్తారు, అంత నమ్మకం అనమాట. ఎప్పుడైనా సరే ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు, ఏమైనా ఉద్యోగాలు కానీ ఏవైనా సరే ఒక మాట మన బాబా దగ్గరికి చెప్పి మనం వెళ్తే ఆ పని పూర్తిగా విజయవంతం అవుతుందని నా నమ్మకం. నేనైతే బాబాని బాగా నమ్ముతాను. నేను విన్నాను అనమాట, ఈ బాబాకి ఏది చెప్పి చేసినా అది సక్సెస్ఫుల్ అవుతుందని చాలామంది అన్నారు. నేను విన్నాను, అందుకే చెబుతున్నాను. ఈరోజు టాపిక్ విన్నారు కదా మీరే. ఏ వ్యాపారం చేయాలనుకున్నా సరే ముందు చూపు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో బాబా ఈ కథలో ఇదే చెప్పారనమాట. ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు నిర్ణయించుకుని దేంట్లో లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఎప్పుడు దాంట్లో దిగకూడదండి. లాభ నష్టాలు అనేవి ఇప్పుడు నుంచే మనం అనుకుంటే ముందు వచ్చే దాంట్లో ఇంకా ఎక్కువ నష్టాలు రావచ్చు. అందుకని ప్రెజెంట్ అంతా బాగుంది కదా, లాభాలు వచ్చినాయి, వీళ్ళకి లాభాలు వచ్చినాయి, వాళ్ళకి లాభాలు వచ్చినాయి ఎప్పుడు స్టార్ట్ చేయమాకండి. ఆ తర్వాత ధరలు అనేవి పడిపోవచ్చు. అందుకని చెప్పి మనం ఏదైనా ముందు చూపుగా ఉండాలి. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం చెప్పలేము, అంతా బాబా దయ అనుకుంటాం మనం కూడా. అందుకని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చూసి జాగ్రత్తగా తీసుకోమని చెప్పి ఈ బాబా నిర్ణయం. బాబా ఈ కథలో మనకి ఏం చెప్తున్నారంటే ఒక చిన్న నీతి కూడా చెప్తున్నారండి. ఎప్పుడైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టాలు అనేవి వస్తాయి. ఏదైనా ఆచితూచి అడుగు వేయాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఎందుకంటే అత్యాశ పోయి లాభాలు వస్తున్నాయని చెప్పి నేను లక్షలు పోసి ఇప్పుడు పెట్టమాకండి.
మనం అత్యాస పోకుండా మన కష్టం మన నమ్మకం అని చెప్పి దేంట్లో ఉన్న విషయం అండి. నాకు తెలిసినంతవరకు నాకు తెలిసింది నేను చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.